హాయ్ అండి, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక రెండు గుండెల చప్పుడు స్టోరీ 151వ భాగంలోనికి వెళ్ళిపోదాం. ఇంటిలో సరదా పాటలు ఆటలు ఏం జరుగుతున్నాయో చూసేద్దాం. ఇద్దరు ఆ రోజు సాయంత్రం వరకు బాగా ఎంజాయ్ చేసి సాయంత్రం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వెళ్ళేసరికి మాయా కనిపిస్తుంది. వెన్నెల, హాయ్ మాయా, ఇప్పుడేనా రావటం అంటూ నవ్వుతూ పలకరిస్తుంది. ఇంతకుముందు జరిగినవి అన్నీ కూడా మాయ మరిచిపోయి హ్యాపీగా వెన్నెలతో మాట్లాడుతుంటుంది. అభి ప్రేమగా అనుని ఎలా చూస్తాడో ఇప్పుడు మాయాని కూడా అలానే చూస్తూ ఆమె తల మీద చేతులు వేసి నిమురుతూ, అమీర్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఆ ఇంటిలో నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? లండన్ వెళ్తాను అంటున్నారు కదా, ఎప్పుడు వెళ్తున్నారు అని ఆప్యాయంగా అడుగుతాడు. కిరణ్ కంపెనీ ఓపెనింగ్ ఉంది కదా బావా, అది అయిపోయిన తర్వాత వెళ్ళాలి అని ఆగాము, లేదంటే ఈ పాటికి వెళ్ళిపోయే వాళ్ళము. అమీర్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు బావా, అక్కడ నాకు ఎటువంటి లోటు లేదు. ఈ ఇంటిలో ఎలా ఉంటున్నానో ఆ ఇంటిలో కూడా అలానే ఉంటున్నాను అని నవ్వుతూ చెప్పింది. అదిగో అక్కడే కూర్చొని ఉన్నాడు అమీర్ అంటూ సోఫాలో కూర్చొని ఉన్న అమీర్ని చూపిస్తుంది మాయ. అప్పటికే అభి వైపు గుర్రుగా చూస్తూ ఉంటాడు అమీర్. అభి ఒక కంటితో అమీర్ని చూస్తూనే, ఒకవేళ నిన్ను అమీర్ ఏదైనా ఇబ్బంది పెడుతుంటే మీ అన్న కంటే కూడా ముందు నాకు చెప్పు, నేను చెప్తాను అమీర్ పని అని సాగదీస్తూ చెబుతూ ఉండటంతో అప్పటి వరకు తాపీగా కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా లేచి, ఏంటి నువ్వు చెప్పే ఓ పని? నేనేమి నీ మరదల్ని రాచి రంపాన పెట్టడం లేదు, ప్రేమగా చూసుకుంటున్నాను తెలుసా నీకు. ఆ విషయం తెలియకుండా నన్ను మాటలు అంటావా అని ఒంటికాలు మీద లేచి అభి మీదకు వస్తూనే, చూసావా తను నా దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా మారిపోయిందో? అదే పెళ్ళప్పుడు అన్నీ నిజాలు తెలిసి ఫేస్ అంతా పీక్కుపోయి బాధగా ఉన్న మాయ ఇప్పుడు ఆమె ఫేస్లో ఆ బాధ అనేది తొలగిపోయి ఆనందపు ఛాయలు కనిపిస్తూ ఉండటంతో ఒక కన్ను ఎగరేస్తూ అభిని అడుగుతాడు, ఇప్పుడు నువ్వు మాయాని ఏదైనా అంటే ఇక్కడ ఇదిగో తన వెనక ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది కాబట్టి భయపడి బాగానే చూస్తున్నావేమోలే, ఎవరు చూసొచ్చారు? అదే లండన్ వెళ్ళిన తర్వాత నీ పక్కన ఎవ్వరూ లేరు అంటూ మాయాని ఇబ్బంది పెట్టావో, నేను లండన్ వచ్చి మరీ మాయాని అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తా, నీ ఇష్టం అంటూ అమీర్ని బెదిరిస్తాడు అభి. వద్దురా బాబు వద్దు, నువ్వు ఆ పని మాత్రం చెయ్యొద్దు, ఇది లేకపోతే నాకు ఏమీ తోచదు, 4 రోజులకే బాగా ఎడిక్ట్ అయిపోయాను డ్రగ్లాగా అని మాయాని చూస్తూ అంటుంటే, మాయ ఆపండి మీరు మీ మాటలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళుతున్న మాయా వైపే చూస్తూ అమీర్ చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ అమీర్ అని సంతోషంగా ఆనందంతో చెబుతాడు అభి. అర్థం కానట్లుగా అమీర్ ఫేస్ పెడితే మాయ ఎంత ఆనందంగా ఉందో దాని ఫేస్లోనే తెలుస్తుంది. తను నీ వల్లే పూర్తిగా మారిపోయింది, తన ఆలోచనలు అన్నీ మారిపోయాయి, తనని ఎప్పుడూ కష్టపెట్టకుండా సంతోషంగా చూసుకో అని ఇప్పుడు రిక్వెస్టింగ్గా అడుగుతుంటాడు అభి. అది నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్, నేను ఎప్పుడూ తనని ప్రేమగానే చూసుకుంటాను, ఐ లవ్ హర్ అని దూరంగా ఉన్న మాయా వైపే చూస్తూ చెబుతాడు అమీర్. ఆ రోజు అమీర్ అక్కడే ఉండి ఆ తర్వాత కిరణ్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. మాయ అక్కడే ఉంటాను అని చెప్పటంతో అక్కడే వదిలేశాడు. భరత్ ఆఫీస్లో వర్క్ చేసి అలసిపోయి సోఫాలో వెనక్కి వాలతాడు. అతని అలసటను గమనించిన జాను కొబ్బరి నూనె చేతిలోనికి తీసుకొని చిన్నగా తలకు పట్టిస్తూ మర్దన చేయటం మొదలు పెడుతుంది. కళ్ళు మూసుకొని ఉన్నవాడు కళ్ళు తెరిచి జానుని చూస్తే నవ్వుతూ ఉన్న ఆమె రూపం కనిపించటంతో అతని అలసటంతా సగం ఎగిరిపోతుంది. మరో సగం తలకు చేస్తూ కొబ్బరి నూనెతో మర్దన చేస్తూ ఉండటంతో ఫ్రీగా అనిపిస్తుంది. హెయిర్ అంతా హెడేక్ కూడా వదిలిపోయినట్లుగా. అలా కాసేపటికి మర్దన చేసి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే ఆమె గుండెలో తలదాచుకుంటాడు అతడు. అతని చుట్టూ 2 చేతులు వేసి వెన్ను మీద తడుతూ, ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావు భరత్? జరిగింది తలుచుకుంటూ నిజాన్ని యాక్సెప్ట్ చేయి భరత్, ఈ రోజు కాకపోతే రేపైనా నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది మనం ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే మన జీవితంలో అంతకు ముందుకు వెళ్ళగలం, లేదు మనం అక్కడే ఆగిపోవాలి, అంటే ఇక మన కాలగమనం ఆగినట్లే అని నిదానంగా అతనికి అర్థమయ్యే విధంగా ప్రేమగా చెప్పింది. మర్చిపోవాలి అని నేను అనుకుంటున్నాను, కానీ మర్చిపోలేకపోతున్నాను.
ఎప్పటికప్పుడు ఈ గుండె అదే విషయాన్ని గుర్తు చేస్తూ మరింత బాధలోనికి నెట్టేస్తుంది. జాను, తట్టుకోలేకపోతున్నాను, కష్టంగా ఉంది. అభి ముందుకు వెళితే ఏదో తప్పు చేసిన వాడిలా నిలబడవలసి వస్తుంది అనే బాధ. వాడు నార్మల్గా చూస్తూ ఉన్నా నేను మాత్రం వాడి ముందు ఒకప్పటిలా మాట్లాడిన మనస్ఫూర్తిగా ఆ మాటలు నా నోటి నుంచి రాలేకపోతున్నాయి అని ఆమె చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా తన గుండెల్లో ఒదిగిపోతూ చిన్న పిల్లాడిలా మాట్లాడుతుంటాడు, తన మనసులోని మాటలను చెబుతూ. మీరు ఎటువంటి తప్పు చేయలేదు, అది అన్నయ్యకు కూడా తెలుసు. మీ నాన్నగారు తప్పు చేస్తే మీ మీద కక్ష తీర్చుకునేంత ఉద్దేశం అన్నయ్యకు లేదు. అలాగా అని మీరు ఇదే మనసులో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే అన్నయ్య ఎంత బాధపడతారు చెప్పండి. అన్నయ్య బాధపడుతున్నట్లుగా ఆ విషయం మీకు చెప్పకపోవచ్చు, కానీ మీరు ఇలా ప్రవర్తిస్తుంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఒక ఫ్రెండ్గా, బావగా, బ్రదర్గా చూస్తూ ఉన్న అన్నయ్య ఎంత ఫీల్ అవుతారు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇంటి నుంచి బయటకు వెళదాము అని మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అదే విషయం అన్నయ్యకు తెలిస్తే ఆ క్షణం ఎంత బాధపడతారు. మేము మీకు పరాయి వాళ్ళమా, ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు, తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేస్తామా అని అన్నయ్య చూపులు మీకు ఎప్పుడూ గుండెల్లో గుచ్చుకోలేదా? అభి అన్నయ్య కంటే ఎక్కువగా మీ నాన్న వల్ల నష్టపోయింది మా కుటుంబం, కానీ అన్నీ మర్చిపోయి నీ ప్రేమతో నేను హ్యాపీగా ఉండటం లేదా? ఒకవేళ నన్ను చూస్తున్నప్పుడు కూడా నీకు అలానే అనిపిస్తుంటే నాతో మాట్లాడకుండా దూరంగా ఉండగలవా? ఇక ఆ తర్వాత కూడా నాతో కాపురం చేయకుండా తప్పు చేస్తున్నాను అనే భావన నీ మనసులో కలుగుతుందా అని ఆమె ప్రశ్న సూటిగా వేయటంతో అది అతని గుండె గుచ్చుకున్నట్లుగా ఆమె వైపు కూడా చూడలేక బాధతో ఆమెలో ఇంకా పూర్తిగా తలను దాచేసుకుంటాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నా అభి అన్నయ్యకు తెలియదు అని. అనుకుంటే పొరపాటే. నీ మనసులో ఇటువంటి ఆలోచన ఉండి మాయ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఆలోచన చేస్తున్నావని అన్నయ్య నాతో చెప్పారు. నీకంటే ముందుగానే నాతో ఒక్కటే మాట అడిగారు అన్నయ్య. అది నువ్వు ఇంటి నుంచి వెళ్ళకుండా వాడి మనసు మార్చే బాధ్యత నీదే. ఈ ఒక్క విషయం నాకు హెల్ప్ చేయి అని. అది కూడా ఎంత రిక్వెస్టింగ్గా అడిగారో తెలుసా? నువ్వు అన్నయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతే తన సగభాగమే తన నుంచి దూరం అయిపోతుంది ఏమో అన్నంత బాధగా అడిగారు. అటువంటి పరిస్థితి అన్నయ్యకు కావాలా? నువ్వు వెళ్ళిపోతే బాధపడుతూ అన్నయ్య ఉంటాడు, అన్నయ్య బాధ నువ్వు చూస్తూ ఉండాలా అని ఆమె మాట్లాడుతూ ఉండటంతో ఒక్కసారిగా అతను తలను పైకెత్తి ఆమె వైపు చూస్తాడు. నేను చెప్పేది నిజం. నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే నాకు బయటకు రావటం ఇష్టం లేక కాదు, అలాగా అని ఇక్కడే ఉండి ఈ ఐశ్వర్యం అనుభవించాలి అని కాదు. పూరి గుడిసెలో ఉన్న నా పక్కన నువ్వు ఉండి ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుంటే అదే మహాభాగ్యం అనుకుంటాను. కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత సంతోషంగా ఉంటామా అని అతని వైపు చూస్తే సమాధానం చెప్పలేక చూపు పక్కకు తిప్పేసుకుంటాడు. మనం దూరంగా ఉండి మనం బాధపడుతూ ఇక్కడ ఇంట్లో ఉన్న అందరినీ బాధ పెడుతూ ఉండటం అవసరమా? అందరం కలిసి సంతోషంగా ఉందాం అని చెప్పింది. మీరు ఆ బాధ నుంచి బయటకు రావడానికి టైం పట్టొచ్చు, కానీ త్వరగా కోలుకుంటారు కదా. మీ మనసులో జరిగే సంఘర్షణ నేను అర్థం చేసుకోగలను, కానీ కొన్నింటికి మరుపు అనేది దేవుడు ఇచ్చిన వరం. ఆ వరాన్ని ఇటువంటి వాటికి మాత్రమే ఉపయోగించాలి అంటూ అతని చేతిని ఆమె చేతిలోనికి తీసుకుంటూ చెబుతుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, రాజీ పిన్ని, ప్రమోద్ బాబాయ్, అభి అన్నయ్య, వెన్నెల అందరూ మనం వెళ్ళిపోయిన తర్వాత సంతోషంగా ఉంటారా? మనం వాళ్ళకి చూపించే ప్రేమ తక్కువగా చేయటం వల్లే వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు. మనం జగన్మోహన్ చేసిన తప్పుకి భరత్ని దూషిస్తున్నామా? లేదు కదా. ఎందుకు మన నుంచి దూరంగా వెళ్ళిపోయారు అని వాళ్ళు ఏదో తప్పు చేసినలాగా బాధపడుతూ ఉంటారు కదా. ఆలోచించండి ఒక్క నిమిషం అంటూ అతని కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ చెబుతుండటంతో అతను ఆలోచనలో పడిపోతాడు. సమాధానం మాత్రం ఆమెకు ఏమీ చెప్పలేకపోతాడు ఆ క్షణంలో. మాయా గురించి నువ్వు ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. అమీర్ తనని ఎంతగానో ప్రేమించాడు మొదటి చూపులోనే. తనది ఓన్లీ అట్రాక్షన్ కాదు. అట్రాక్షన్ అయితే ఒక్కరోజు 2 రోజుల్లో పోతుంది, కానీ స్వచ్ఛమైన ప్రేమ అమీర్ మాయా మీద చూపిస్తున్నాడు. అటువంటప్పుడు మాయాకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మాయా కూడా ఇప్పుడెప్పుడే చిన్నగా జరిగిన సంఘటనలు అన్నిటి గురించి కోలుకుంటుంది. అతని ప్రేమను గుర్తించి వాళ్ళ జీవితంలో ముందుకు వెళుతున్నారు. ఇక మీరు అదే ఆలోచిస్తూ అక్కడే ఆగిపోవద్దు అంటూ అతన్ని ఆమె గుండెల్లోనికి తీసుకుంటుంది.
అతను ఏమీ మాట్లాడలేక ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె గుండెల్లో ఒదిగిపోతాడు. ఆమె మాటలతో అతని మనసులో ఉన్న భయాలు, బాధలు, సంఘర్షణ తీరిపోయినట్లుగా అనిపిస్తూ ఉండటంతో ఆమె గుండె మీద సేద తీరుతాడు భరత్. అన్నయ్యతో మాట్లాడాలి అని ఆ రూమ్ దగ్గరికి వచ్చిన మాయ ఆ మాటలన్నీ విని, నిజంగా జాను ఎంత మంచిది, ఎన్ని మంచి మాటలు చెప్పింది. అన్నయ్య మనసు మార్చటానికి బాధలో ఉంటే భార్య అంటే ఇలానే ఉంటుందేమో. సంతోషంలోనే కాదు, బాధలోనూ దుఃఖంలోనూ పాలు పంచుకొని అతని మనసులో ఉన్న దుఃఖాన్ని దూరం చేస్తూ సంతోషం వైపు అడుగులు వేయించాలి. నేను కూడా అమీర్తో అలానే ఉండాలి ఫ్యూచర్లో అని మనసులో అనుకుంది మాయ. అమీర్ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు, అంతే ప్రేమని నేను అతనికి తిరిగి అందివ్వాలి అని అనుకుంటుంది. అప్పటికే అతని మీద పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవటంతో జాను మాట్లాడిన మాటల్లో భర్తని ఇంకెంత ప్రేమగా చూసుకోవాలి అనేది అర్థమవుతూ ఉంటే జాను మీద మరింత అభిమానం, ప్రేమ పెరుగుతాయి. అలా తను వెనక్కి తిరిగితే ఆ వెనకే ఉన్న జలజ కూడా మౌనంగా మాయా వైపు చూస్తూ ఉంటుంది. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఇక స్టోరీ విన్న తర్వాత ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.